ఈరోజు మన గోదావరిలో ఉద్యమ ప్రాంతంలో కామ్రేడ్ మారోజు వీరన్న 27వ వర్ధంతి సభ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సిపిఎస్ఐ పార్టీ కేంద్ర కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీల వారికి వివిధ కార్యకర్తలకు సానుభూతి పరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకరోజు మన యాదన్న నన్ను రగన్నల ఊరికి పిలవడం జరిగింది. పిలిచి మనకు వెసులుబాటు కార్యక్రమం వచ్చింది ఇంకన్నా, ఎందుకంటే మీసే వండించాలి 1992 నుంచి నాకు యాదన్నకు నర్సంపేట ప్రాంతం ఒకటే కాబట్టి మాకున్న బంధంతో నన్ను పిలిచి గోదావరిలోయ ఉద్యమ ప్రాంతానికి పునాది ములుగు, ఇప్పటి వరకు మన కామ్రేడ్స్ 131 మంది అమరులైన్లు, ఈ అమరులకు మనం ఏమి ఇచ్చినా తక్కువే. ఇంకా మనం ఒక 100 అడుగుల స్తూపం నిర్మిస్తే అది శాశ్వతంగా ఈ ప్రాంతానికి ఒక శిలాఫలకం లెక్క ఆ అమరుల యొక్క త్యాగానికి నిలబడుతుంది. దానికి నువ్వు సహకరించాలని నన్ను కోరడం జరిగింది. కార్యక్రమం బాగానే ఉంది కానీ చేస్తావు కానీ అన్న, మరి ఉన్నటువంటి పరిస్థితిలో మనం చేసే పరిస్థితి లేదు, ఇక్కడ చేయగలుగుతావు ఆ డబ్బుల్ని అంటే నాకాడ 7,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. కానీ నీకు నాకున్న బంధంతో నువ్వు చేయగలుగుతావనే ఒక నమ్మకంతో, మనకున్నటువంటి స్నేహంతో నేను నిన్ను ఈ యొక్క సహకారం చేయాలని కోరుతానని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిపిఎస్ఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎవరైతే దైదేంకనుడో ఈయనప్పుడు తొర్రూరు ప్రాంతంగా వాళ్ళ నిర్మాణంలో కొనసాగుతాడు. అప్పటి వరకు ఇతను చిన్నపిల్లగాడు నాకు పరిచయం చేసి నన్ను బాబాయ్ అని పిలవని చెప్తే ఈ స్థూపానికి ఇదే ధైర్యం కన్నా పట్టుకొని ఒక 70% ఆర్థిక వనరులను నాకున్న పరిచయాలతో సమకూర్చడం జరిగింది. ఆ యాదన్న ఎందుకు అన్నాడు అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఎన్ని ఉద్యమాలు వచ్చినా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో మొదలు పెట్టినటువంటి మారోజు వీరన్న లేకున్నా తెలంగాణ ఉద్యమంలో ఎవరి నోట, కమ్యూనిస్టుల కాంచి మొదలుకుంటే పాలక వర్గాల నోట మారోజు వీరన్న గుర్తుకొస్తుండు. ములుగు ప్రాంతంలో కొన్ని 100 సంవత్సరాల కింద పోరాటం చేసినటువంటి సమ్మక్క సారక్కలను దేవతలకు ఎట్లా కొలుస్తాను, గోదావరిలో ఉద్యమ పోరాటంలో కూడా ఈ ములుగు స్నేహానికి ఈ స్థూపం ప్రతిరూపం అవుతుంది అని ఆనాడే యాదన్న గుర్తించి ఈ స్థూపాన్ని నిర్మాణం చేసిండు. నిజంగా యాదన్నకు యాక్సెప్ట్ చెప్పాలి. ఒకటి, రెండో విషయం ఏంటంటే నేను గత 7-8 సంవత్సరాల కూడా ఇక్కడనే నాకున్నటువంటి పర్సనల్ వ్యాపార ప్రతిరోజు నాకు ఇక్కడ చూసినప్పుడల్లా నా మనసులో కొంచెం బాధ కలిగేది. ఎందుకంటే యాదన్న సహకారంతో మేమందరం ఇక్కడ రగన్న వీళ్ళందరూ కొంతమంది మిత్రులతో ఇంత పెద్ద స్థూపం నిర్మాణించినాం. ఇది ఎన్నడూ ఎరిపెక్తుందో చూస్తామా అనేది ఉండే. వాస్తవం చెప్తున్నా, వాయిలాల లక్ష్మణ్కు నాకన్నా చిన్నోడైనా నేను వంగి తల వంచి సెలవు చెప్తున్నా. ఎందుకంటే ఆ తమ్ముడి యొక్క సాహసం చాలా గొప్పది. ఉద్యమాల్లో అమరులైనా బతికినా ఉన్నా ఎంతమంది ఎన్ని రోజులు చేసినా పోయినా వాళ్ళు ఉన్నన్ని రోజులు పార్టీకి ఏమి చేసారు గొప్పతనం వాళ్ళను స్మరించుకోవాలి. అలా ఇప్పుడున్న తరంలో మాత్రం లక్ష్మణ్ చాలా గర్విక తగ్గ విషయం చేసిండు. 131 మంది ఆ తర్వాత స్థూపం కట్టినాక అమరులతోటి కలుపుకుంటే 145 మందికి కొన్ని దశాబ్దాల తర్వాతనైనా ఈ ములుగు స్థూపం ఒక చరిత్రగానే నిలబడుతుంది. అమరులు ఉన్నా లేకున్నా, ఉద్యమాలు లేకున్నా, తరాలు మారినా, హైటెక్ యుగం వచ్చినా, ఎవరికైనా ఏ బుక్కులో చదవకుండా ఈ స్థూపాన్ని చూడగానే ఇక్కడ ఎవరో అమరులాట, అన్నలాట తుపాకులు పట్టుకొని చనిపోయారు అనే గుర్తింపు మాత్రం మారోజు వీరన్న తర్వాత వస్తుంది. కానీ నేను సిపిఎస్ఐ పార్టీ మిత్రులకు ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత త్యాగం చేసినటువంటి మన యాదన్న సర్పక్కలకు వాళ్ళ సొంత ఊళ్ళో కనీసం ఆయనే పార్టీలో వచ్చి పార్టీ కోసం కుటుంబాన్ని మొత్తం త్యాగం చేసి, కుటుంబంలో కూడా ఎవరు లేరు. మన మిత్రులకు తెలుసు, వాళ్ళ తమ్ముడికి కూడా వాళ్ళ కుటుంబానికి నా వంతు సహకారం. వాళ్ళ తమ్ముడికి క్యాన్సర్ వచ్చినా నేను దగ్గరుండి అన్ని చూసుకున్నా. ఆ కుటుంబమే కోల్పోయి తన ఊర్లో తన పేరు లేకుండా పోతుంది. యాదన్న సరుపక్కలకు కనీసం ఒక 10 ఫీట్ల స్థూపానికైనా వాళ్ళు ముందుబడి చేస్తారని, దానికి నా వంతు సహకారం కంపల్సరీ చేస్తానని ఈ సందర్భంగా మీ అందరు తెలియజేస్తూ,